నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు రాబోయే వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకుందాం ప్రజలకు పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండపల్లిలోని గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విద్యార్థుల యోగక్షేమాలపై ఆరా ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సీనరేస్ రవాణా ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం కదువా ఉగ్రదాడిలో 5గురు వీర జవాన్ల మృతి ప్రతీకారం తీర్చుకుంటామన్న రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి రోజున మట్టి వినాయకుడిని పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను పవన్ ఆదేశించారు. పిఠాపురంలో మట్టి వినాయకుడి విగ్రహాలతోనే పూజలు జరిపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే గణపతి ఉత్సవాల్లో పర్యావరణ హితమైన వస్తువులను వాడటమే మేలని అన్నారు. వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపర్తో చేసిన కవర్లలో ఇవ్వడం సరికాదన్నారు. ప్రసాదాల పంపిణీకి ప్లాస్టిక్ కవర్లను కాకుండా తాటాకు బుట్టలు ఆకుల దొన్నెలు వాడాలని ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల నుంచే మొదలు పెట్టాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. పిఠాపురం పరిసరాల్లో ఉన్న దేవాలయాల్లో తాటి బుట్టలతో ప్రసాదం ఈ విధంగా ఇది తిరుమలలో జరగాలని ఒక ఆలోచనతో రావడం జరిగింది. ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని ఆయన చెప్పడం జరిగింది. తిరుమలలో స్వామివారికి ఇస్తున్న నైవేద్యాలు ఇవన్నీ కూడా గోవింద భోగు దీని పేరు. తిరుమలలో ఏదైతే జరుగుతుందో అది కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేద్దామన్నారు. అలాగే ఇక్కడ చూస్తున్న ఈ మట్టి వినాయకుడు ఈ ప్రభుత్వం రాగానే మొదటి పండుగ 100 విగ్రహాలని అక్కడున్న యువకులకి ఎకో కాంటెస్ట్ అనేవి పెట్టి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తే పర్యావరణ రహితంగా ఇంతవరకు భారతదేశంలో ఎక్కడలా జరగలేదు. ఇది చేతి సంచితో బజారుకి వెళదాం. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం ఇలా అలవాటు ఉండేది. పిఠాపురం అనే పేరుతోనే ఈ వస్తువులన్నీ మనం తయారు చేసామనుకోండి, స్థానికంగా వాళ్ళకి ఒక ఆదాయం వస్తుంది. రెండోది అదొక మోడల్గా నిలబడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు. విజయవాడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎంపికైన విద్యార్థులకు బ్యాడ్జీల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ ఎస్పీ స్నేహిత పాల్గొని ఎంపికైన విద్యార్థులకు బ్యాడ్జీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్నేహిత మాట్లాడుతూ బ్యాడ్జీలకు ఎంపికైన విద్యార్థులు నిష్పక్షపాతంగా సేవలందించాలని, తోటి విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండాలని, అలాగే భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులంతా సైబర్ క్రైమ్ పట్ల అవగాహన పెంచుకుని చుట్టుపక్కల ఉన్నవారికి కూడా అవగాహన కల్పించాలని, అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ పరిమి పవన్ చంద్, ప్రవీణ్ పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్ స్టూడెంట్ కౌన్సిల్ ను అభినందిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ బాటియా, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. You have been selected as leaders to take a leading part. Now, when I correctly said about the previous batch, when I said that they are trendsetters, a vice head girl, A. Hansika Ratnam from 11C. Let's give her a huge round of applause. I do solemnly swear to uphold the duties of my office honestly and to the best of my ability. World is going forward. We should move with it.
but at the same time, we should be safe enough too. I just want to tell you that don't share your personal data on any social media platform. విజయవాడ పరిధిలోని కొండపల్లి గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతి బాపులే గురుకుల బాలుర హాస్టల్ను మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వచ్చి విద్యార్థులతో మాట్లాడినట్టు తెలిపారు. శుభ్రత పరిశుభ్రతపై కొంత ఇబ్బందికరంగా ఉందని, కోతుల బెడద వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. అలాగే కొండపల్లి గ్రామంలో చేతి వృత్తితో బొమ్మలు తయారు చేసే వారిని కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హస్తకళల వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనుకోకుండా మైలవరం మున్సిపాలిటీలో ఉన్న బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మేము ఈరోజు తనిఖీ చేసాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు తప్ప మిగతా ఉన్న సమస్యలు ఏం పెద్దగా ఏమీ లేవు. స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం, క్లాస్ రూమ్స్ కూడా చూసాం. ఎవ్రీథింగ్ అంతా బాగుంది. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా మేము చెప్పాం. అది పిల్లలు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. మరి పేరెంట్స్, స్టాఫ్, మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని కూడా అడిగారు. 8th క్లాస్ 9th క్లాస్ సెక్షన్ ఇంకో సెక్షన్ కావాలన్నారు. ఖచ్చితంగా సెక్షన్ కూడా ఇస్తున్నాం. అది రేపటి నుంచే మేము ప్రాసెస్ అధికారులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా 8th 9th క్లాసెస్ కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం. స్కూల్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు. ప్రిన్సిపల్ గారు కావచ్చు, స్టాఫ్ అందరూ చాలా బాగుంది. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం చతకపాడు రీచ్ వద్ద ఉచిత ఇసుక పథకాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాలతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఇసుక భారంగా మారిందని, అందుకే కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అప్పట్లో ఇసుక దొంగలు ఇష్టారాజ్యంగా తవ్వేసి గుట్టలుగా స్టాక్ పెట్టారని గుర్తు చేశారు. అలాంటి ఇసుకను కూడా ప్రజలకు ఇస్తున్నట్టు చెప్పారు. సీనరీస్, రవాణా ఛార్జీలు కలిపి ట్రాక్టర్కు 1200 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడ్డారు. బేల్దారులు గృహ నిర్మాణం మీద ఆధారపడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలుపరుస్తూ ఉన్నాం. ఆ బృహత్తర కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. పేద ప్రజలు సుఖంగా ఉండాలి, సొంతింటి కళలు నెరవేరాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇసుక పాలసీని తీసుకొని రావడం జరిగింది. చెప్పిన విధంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల లోపలే ఈ ఉచిత విధానాన్ని మేము అమలులో తీసుకొచ్చాం. ఒక్కసారి గమనిస్తే బాబు షూరిటీ భవిష్యత్ భరోసాలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని 1000 పెంచి 4000 చేశాం నెల రోజుల లోపల. రెండో కార్యక్రమంగా ఉచిత ఇసుక అమలు తీసుకొని రావడం జరుగుతోంది. ఒక్కసారి చూస్తే ఇసుక కొండలు గత ప్రభుత్వం యొక్క పాపాలకు నిదర్శనం ఇది. ఈ ప్రాంతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలేటిని తవ్వి అక్రమంగా నిల్వ చేసినవి. ఈరోజు మన దగ్గర 42,000 మెట్రిక్ టన్నుల ఇసుక కొండలు ఉంటే వాటిని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇవ్వబోతా ఉంది. ఈరోజు టన్నుకి 247 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, సేవరేజెస్ కలిపి వసూలు చేస్తున్నాం. గతంలో ట్రాక్టర్ ఇసుక్కి 5,000 రూపాయలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు ట్రాక్టర్కి 4 టన్నులు నుంచి 5 టన్నులు మనం ఇసుక తీసుకుంటే అది సేవరేజెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిపి 1150 నుంచి 1200 రూపాయల వరకు ఖర్చు అవుతా ఉంది. 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఒక వ్యక్తికి రోజుకి 20 టన్నులకు మించి ఇవ్వటం అనేది ఉండదు. ఇంతేకాకుండా డిజిటల్ చెల్లింపులకి మేము అవకాశం కల్పించాం. ఇంతకుముందు రాత్రులు ఎడాపెడా అక్రమంగా ఇసుక దోపిడీ జరిగేది. ఏ ఒక్కదానికి కూడా రసీదులు ఉండేది కాదు. నగదు పేమెంట్లు చేసుకోవడం మోసం చేశారు. ఇసుక మీద చాలామంది ఇళ్ళు కట్టుకోలేక రేకులు వేసుకోవటం, పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేసుకోలేక ఆగిపోయారు. ఇవన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తున్నాం. ఉచితంగా ఇసుకిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఏటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూలీలతోటి వాళ్ళ సొంత బండ్ల మీద ఇసుక తీసుకెళ్లేటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం. పూర్తి స్థాయి వివరాలని వాళ్ళ జీవోలో కూడా మేము వెల్లడించబోతున్నాం. మేము చెప్పినటువంటి ఉచిత ఇసుక పాలని, ఇసుకాసురుల దోపిడీ నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించేటువంటి పథకాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. పేదలు దీని మీద అధికారం ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులకు కూడాను ఉపాధి మెరుగ్గా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా గృహ నిర్మాణం కావచ్చు వాటిని పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వంలో కూడా ఈ మధ్య కొన్ని పాకల్లో ఒక నిర్మాణం చేయాలంటే ఇసుక చాలా గగనం అయిపోయింది. వీటన్నిటికి కూడా ఇసుక అందిస్తున్నా అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఒక మంచి పాలసీని తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.
ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ పథకం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అదే సమయంలో ఉచిత ఇసుకపై నూతన విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అమల్లోకి వచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని అనంతపురంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు. ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు పేదలకు ప్రజలకు ఉచితంగా నాణ్యమైన ఇసుక అందుబాటులో ఉంచుతామని చెప్పిన మేరకు ఈ రోజు నుంచి ఇసుక ఉచితంగా పొందే వెసులుబాటు ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులు కనబరుస్తా ఉన్నాయి రెండు ప్రభుత్వాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రధాన హామీలను నెరవేర్చే క్రమంలో 5 సంతకాలు తొలి సంతకాలుగా చేశారు. మొన్ననే 7,000 రూపాయలు పెన్షన్ అందుకున్నారు. రేపు నెల నుంచి 4,000 రూపాయలు అందుకోబోతా ఉన్నారు. ఈ రోజు నుంచి ప్రజలు ఉచితంగా ఇసుకను పొందే సౌకర్యం రాయదుర్గం నియోజకవర్గంలో జుంజురాంపల్లి సమీపంలోని తాక్యార్డ్ నుంచి మనం మొదలు పెడతా ఉన్నాం. గతంలో ఇదే జుంజురాంపల్లి వైసీపీ నాయకుల ఇసుక దోపిడీకి కేంద్రంగా నిలయంగా ఉండేది. ఈ రోజు అత్యంత పారదర్శకంగా కేవలం లోడింగ్ ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ, అంటే టన్నుకు 195 రూపాయలు QR కోడ్, ఇక్కడ డిజిటల్ పేమెంట్ రూపంలోనే డబ్బులన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా ₹1 నగదు లావాదేవీలు లేకుండా అత్యంత పారదర్శకంగా కేవలం లోడింగ్ ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టాం. ఈరోజు అనంతపురం జిల్లాలో ఇక్కడే మనం ప్రారంభం చేసుకుంటున్నాం ఈరోజు ఉచిత ఇసుక అందజేసే సరఫరా కార్యక్రమాన్ని. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అవసరం లేని వాళ్ళు ఎవరు కూడా దయచేసి ఇసుకను తరలించే కార్యక్రమం జోలికి పోవద్దండి. ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో, ఎక్కడైతే రోడ్లు ఇతర భవనాల నిర్మాణం జరుగుతూ ఉందో, ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రైవేట్ అవసరాలకు కానీ ప్రజల అవసరాలకు కానీ ఉచితంగా ఇసుక అందుబాటులో ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికారులు కూడా ఇక్కడి నుంచి 1 టన్ను ఇసుక కూడా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డిజిటల్ పేమెంట్స్ కాబట్టి ఎవరు డబ్బును దుర్వినియోగం చేసే అవకాశం కూడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయా అధికార బృందాలన్నీ కూడా ఇసుక సరఫరా కార్యక్రమానికి సన్నద్ధమయ్యా. ఈరోజు చేసింది చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలంటే బాధ్యత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర పరిపాలనను గాడిలో పెట్టే సామర్థ్యం ఉంది కాబట్టే 164 స్థానాల్లో అఖండ విజయం ఎన్డీఏ సాధించగలిగింది. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.